తెలంగాణ చేపల పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈరోజు చెప్తానండి. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముందుగా సాల్ట్ వేసి చేపల్ని కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్‌ను పసుపేసి అవి మొత్తము పట్టేలాగా మనము చిన్నగా కలపాలండి. ఎందుకంటే వాటికి ముల్లులు ఉంటాయి కదా! కొన్ని కొన్ని చేపలకి ముల్లులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్నగా కలుపుకోననమాట. ఎందుకంటే నాకు గుచ్చుకున్నాయన్నమాట. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఆ 4 ఉల్లిగడ్డల్ని ఈవెన్‌గా కాల్చుకోండి. అంటే కిందికి పైకి తిప్పుతూ కాల్చుకోండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. మొత్తం ఉల్లిగడ్డ ఉడికితే మంచి టేస్ట్ వస్తుందనమాట. నాకైతే 20 మినిట్స్ పట్టిందండి. మీరు కూడా చిన్నగా కాల్చుకోండి ఓపికతోని. ఇలా ఉంటుందన్నమాట లాస్ట్‌లో. తర్వాత ఇవి ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం ఆరనివ్వండి. ఎందుకంటే నాకు కాలిందనమాట ఉల్లిగడ్డ. కొంచెం ఆరిన తర్వాత ఆ స్కిన్ మొత్తం తీసేయండనమాట. పైన ఉన్న బ్లాక్‌నెస్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే కూర చేదొస్తుందండి బ్లాక్ ఉంటే. తర్వాత ఇలా వస్తుందనమాట. వీటిని ఏంటంటే నేను కడుక్కున్నాను. కావాలంటే మీరు కడుక్కోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలండి. నేనైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు. మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 4 దాచిన చెక్కలు, 4 లవంగాలు, 4 మిరియాలండి, ఒక 10, 15 కొబ్బరి, తర్వాత గసగసాలు కొంచెం వేసుకోవాలి. మనకు మెయిన్ గ్రేవీ అదే వస్తాయి కదా! 2 ముక్కల చెక్క వేసుకోవాలండి. లాస్ట్‌లో వచ్చేసి కొంచెము మీరు ఓమా యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకోవద్దు, కొంచెం బరుసు బరుసు ఉండాలండి. తర్వాత దానిమ్మంత కొంచెం చింతపండు తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో 7 వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది జ్యూసీ రావాలండి. నానబెట్టుకోమన్నా కదని వాటర్ వచ్చేలాగా పులుసులాగా కాదండి. కొంచెం గ్రేవీలాగా రావాలన్నమాట. ఇలా ఉండాలండి. ఇది దీంట్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ దీంట్లో మిక్స్ చేయాలండి వేసుకొని. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. మీ ఇష్టము. నేనైతే కేజీకి 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా. ఎందుకంటే స్పైస్ తింటాం కాబట్టి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇవంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అనేది ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత 2 దాల్చిన చెక్కలు వేసుకున్నాను. అల్లం అనేది మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ వీడియో అనేది మిస్ అయిందండి. అందుకే నేను చేప ముక్కలకి పట్టించుకున్నాను అల్లము. మీరు ఇందులో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అల్లము. ఆ తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న మొత్తము పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఉడకాలండి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత అప్పుడు ఈ ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. పైకి వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అప్పుడు వెళ్ళాలి. అంతసేపు అయితే మనము దాంట్లో ఫిష్ అనేది అసలు వేయకూడదనమాట. ఇలా రావాలండి మొత్తము ఈవెన్గా. కొంచెము ఆయిల్ అనేది పైకి వస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేనైతే కేజీకి 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు ఎంత వండుతున్నారు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీంట్లో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. దీంట్లో వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది గుర్తుపెట్టుకొని మీరు కొలత చూసి వేసుకోండి. మరి పులుసు కాకుండా గ్రేవీ టైప్ వచ్చేలాగా చూసుకోండి అనమాట. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపి పెట్టుకోవాలండి. నేనైతే కారం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మసాలా మొత్తం వేయట్లేదు. మీరు ఆ మసాలా మీ కారం తగ్గట్టు చూసుకొని వేయండి. ఎందుకంటే ఘాటు ఎక్కువ వస్తే మళ్ళీ బాగోదు కాబట్టి. సో ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఇలా ఉంచాలన్నమాట. చూసారు కదా ఇది ఎలా వచ్చిందో. ఇంకొక 2 మినిట్స్ మనం ఉంచుదాము. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. అప్పుడు మనకు పీస్ అందులో వేయాలన్నమాట. అప్పుడు మంచిగా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు వచ్చేసిందన్నమాట. ఈ ఈ ఇలా వచ్చినప్పుడే మనము ఫిష్ అనేది అందులో యాడ్ చేయాలండి. ఒక్కొక్క పీస్ వేసుకుంటూ మంచిగా నిదానంగా వేసుకోండి. ఆల్రెడీ నాకు అక్కడ ప్రాబ్లం అయింది. నా కెమెరా అనేది పడిపోయిందన్నమాట కింద. సో ఆయిల్ అనేది కూడా అది చూసారు కదా, అది
మీద పడిపోయిందనమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి వంట చేసేటప్పుడు ఎవ్వరైనా సరే. సో, మొత్తం ఇలా ఏసుకున్న తర్వాత గరిటెయితే అస్సలు పెట్టొద్దండి. అస్సలంటే అస్సలు పెట్టొద్దు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను చేసిన పద్ధతిలో మీరు చేస్తే మీకు చేపల పులుసు కుదరలేదనుకోండి, అక్క మాకు కుదరలేదు అనే మాట రాకుండా మీరు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా 100% కుదురుతుందండి. 100-200% మంచి టేస్ట్ వస్తుంది. హోటల్లో లేని టేస్ట్ వస్తుందనమాట. సో, ఈ రకంగా మీరు కలిపి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ అలా ఉడికించండి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఎలా ఉంటది ఏంటి అనేది. సో, ఇలా వచ్చిందండి. ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే. నేనైతే దీంట్లో ఇంకైతే ఏమి యాడ్ చేయలేదండి. ఇంకా మీరేమి యాడ్ చేయకండి. ఇలానే ఉండండి. చూసారు కదా ఎంత బావుందో, మంచిగుందండి. లాస్ట్‌లో అయితే కొత్తిమీర ఏసుకుంటే అయిపోతుంది. చూశారు కదా! తెలంగాణ చేపల పులుసు చాలా అంటే చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్‌లో ఎలా వచ్చిందో తెలపండి. సో, మన ఛానల్‌ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త వంటలతోనే మేము ముందుకు వస్తున్నా కాబట్టి మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీకు నోటిఫికేషన్ లాగా వస్తది కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌లీ చూడొచ్చనమాట. అంతే అండి. తెలంగాణ చేపల